బోధన్లో జరిగిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా స్థానిక బోధన్ తహసీల్దార్ విఠల్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ అధ్యక్షులు వై శ్రీనివాస్, బోధన్ ఎంఈఓ నాగయ్య, పోతంగల్ ఎంఈఓ లోల శంకర్, పంపా సాహితీ పీఠం అధ్యక్షులు పురాణే అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పబ్బా మురళి, మహిళా అధ్యక్షులు కండ్రగడ్డ భారతి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ స్వామి, రాజ్, ఉషోదయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి, నిజామాబాద్, బాన్స్వాడ, కామారెడ్డి, మోర్తార్, నిర్మల్ ప్రాంతాల నుంచి కవులు పాల్గొన్నారు. అంటే మీ కవితలు ఏవైతే ఉన్నాయో కవితలకు అలాంటి ఆకర్షణ ఉంటుందండి, అంత మంచి ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు మన సార్ ఇప్పుడు అజయ్ సార్ కూడా ఒకటి చదివాడు, చదువుతూ ఉంటే ఉన్న మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి మనం ఒక దైవభక్తిలో లేకపోతే ఆ దాంట్లో లీనమైపోతాం. సో మీకు అందరికీ మరొకసారి కోరుకున్నది ఏంటంటే ఉషోదయ మహిళా జూనియర్ కాలేజీలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కవయిత్రులు విచ్చేసి చక్కటి కవితలను పండించడం జరిగింది. మరి బోధన్ తహసీల్దార్ గారు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కిషోర్ సార్ గారు, ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ సార్ గారు, బోధన మండల ఎంఈఓ గారు, కొడిగిరి మండల ఎంఈఓ గారు, అదేవిధంగా పంపా సాహితీ పీఠం కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి కవుల యొక్క కవితలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు పంపా సాహితీ పీఠం తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.